Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to continue the series on spoken grammar. మరి ఈరోజు మనము స్పోకన్ లాంగ్వేజ్ని ఎఫెక్టివ్గా మాట్లాడడానికి ఉపయోగపడే ఒక రూల్ని నేర్చుకోబోతున్నాం. ఆ రూలు ఎటువంటి సందర్భాలలో మనం యూజ్ చేస్తాము, ఎలా మన స్పోకన్ ఫార్మాట్ని ఎఫెక్టివ్గా మార్చుతుందో చూద్దాం. మరి ఇక్కడ చూడండి, మనము రాము అండ్ రాజు షాప్ అంటే మనము చెప్పేటప్పుడు సెన్స్ ఇక్కడ ఇద్దరికి సంబంధించిన షాప్ అని చెప్తున్నామా లేదా ఇద్దరు షాపులు అని చెప్తున్నామా? ఇద్దరి షాపులు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఇద్దరికి సంబంధించిన షాప్ అంటే ఎలా చెప్పాలి? అ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇక్కడ చూడండి, ఆనరబుల్ లీడర్స్ ఉన్నారు వీళ్ళంతా, జగన్, చంద్రబాబు అండ్ మోడీ స్పీచ్. సో వీళ్ళందరి కంబైన్డ్ స్పీచ్ అని చెప్పాలన్నా విడివిడి స్పీచ్లు అంటే ఎలా చెప్పాలి? యాజ్ పర్ గ్రామర్ మనం ఎలా మాట్లాడాలి? ఈ విషయాలన్నీ తెలియాలంటే మనము ఒక రూల్ని తెలుసుకోవాలి. ఆ రూల్ వచ్చేసి జాయింట్ పొసెషన్ రూల్ అని నౌన్ టాపిక్కి సంబంధించి ఒక రూల్ ఉంది. ఆ రూల్ని మనం తెలుసుకోగలిగితే ఇటువంటి కేసెస్లో మనము స్పోకన్ లాంగ్వేజ్ని ఎఫెక్టివ్గా మనం మాట్లాడగలం. మరి నౌన్కి సంబంధించిన జాయింట్ పొసెషన్ రూల్ మనకు క్లియర్గా అర్థం కావాలి అంటే రెండు విషయాలు మనకు తెలియాలి. వాట్ ఈజ్ అ పొసెషన్, వాట్ ఈజ్ అ జాయింట్ పొసెషన్? పొసెషన్ ఈజ్ నథింగ్ ద ఓనర్షిప్. నౌన్స్కి ఓనర్షిప్ని మనము అపాస్ట్రఫ్ ఎస్ ఇస్తాము. మరి వాట్ ఈజ్ జాయింట్ పొసెషన్? వెన్ టూ ఆర్ మోర్ పర్సన్స్ ఓన్ సంథింగ్ జాయింట్లీ ఈజ్ కాల్డ్ ఏ జాయింట్ పొసెషన్. అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది జాయింట్గా ఓనర్షిప్ ఉంటే దానిని మనం జాయింట్ పొసెషన్ అంటాం. దానికి కూడా అపాస్ట్రఫ్ ఎస్సే ఇస్తాము. మరి ఇప్పుడు మనకు అసలు రూల్ పొజిషన్ ఏమో తెలుసుకుందాం. ఇండివిజువల్ ఓనర్షిప్ ఉంటే ప్రతి నౌన్కి అపాస్ట్రఫ్ ఇస్తాం. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్. జాయింట్ ఓనర్షిప్ ఆర్ జాయింట్ పొసెషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ నౌన్కి మాత్రమే అపాస్ట్రఫ్ ఇస్తాము. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ నౌన్స్ ఒకే సెంటెన్స్లో ఉంటే లాస్ట్ నౌన్కి మనం అపాస్ట్రఫ్ ఇస్తే వాళ్ళందరికీ సంబంధించింది అని అర్థం. ఇప్పుడు చూడండి, రాము అండ్ రాజు షాప్. మరి మన ఇంటెన్షన్ ఏముందో ఫస్ట్ మనం క్లియర్గా ఉండాలి. మరి రాము అండ్ రాజు అంటే ఇద్దరికి సంబంధించి ఒకే షాప్ ఉంటే మనం ఎలా మాట్లాడాలి? రాము అండ్ రాజు అంటే జాయింట్ పొసెషన్లో ఏం చెప్పాను నేను? లాస్ట్ నౌన్కి అపాస్ట్రఫ్ ఇస్తే వాళ్ళందరూ ఓనర్సే అని అర్థం. మరి ఇక్కడ ఎన్ని నౌన్స్ ఉన్నాయి? 2. వీళ్ళిద్దరికి సంబంధించింది అని చెప్తున్నాం. మరి లాస్ట్ నౌన్ ఏది? ఇది. కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫ్ ఇస్తే వీళ్ళిద్దరు కంబైన్డ్ ఓనర్స్ అని మీనింగ్. రాము అండ్ రాజూస్ షాప్. ఇది కేస్ 1. లేదు, వీళ్ళిద్దరివి విడివిడి షాపులు ఉన్నాయి అంటే మనం ఎలా మాట్లాడాలి? సపరేట్ ఓనర్షిప్ అన్నప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పాను నేను? ప్రతి నౌన్కి అపాస్ట్రఫ్ ఇస్తే వాళ్ళందరూ సపరేట్ ఓనర్షిప్ అని చెప్పి అర్థం. ఇప్పుడు చూడండి, దీనికి మీనింగ్ మారిపోయింది. రామూస్ అండ్ రాజూస్ షాప్స్ అంటే వాళ్ళ ఇద్దరివి వేరు షాప్లకి వెళ్ళాను అని చెప్పాలి. ఐ వెంట్ టు రామూస్ అండ్ రాజూస్ షాప్. వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడినారు, జాయింట్గా ఒకటే స్పీచ్ ఇచ్చినారనుకోండి, అప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఎలా చెప్పాలి? జాయింట్గా ఒకే స్పీచ్ మాట్లాడినారనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? లాస్ట్ నౌన్ ఏదో దానికి అపాస్ట్రఫ్ ఇవ్వాలి. ఈ మూడిట్లో లాస్ట్ నౌన్ ఏది? సో ఇక్కడ. సో దీని మీనింగ్ ఏమి? జగన్, చంద్రబాబు అండ్ మోడీస్ స్పీచ్ అని మనం చెప్పామనుకోండి, వీళ్ళు ముగ్గురు కలిపి ఒకే స్పీచ్ చెప్పారు అని అర్థం. అలా చెప్తారా? లేదు. విడివిడి స్పీచ్లు అని చెప్పి మన సెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనము సపరేట్ ఓనర్షిప్ కాబట్టి ప్రతి నౌన్కి అపాస్ట్రఫ్ ఇవ్వాలి. జగన్స్, చంద్రబాబుస్ అండ్ మోడీస్ స్పీచ్ అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడారు, వేరు స్పీచ్లు అని మీనింగ్ వస్తుంది. తర్వాత మనము స్కూల్ లైఫ్లో ఈ పిల్లల పేరెంట్స్ అని చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ కూడా మనకు ఈ జాయింట్ పొసెషన్ రూలు, అసలు పొసెషన్ రూల్ మనకు ఉపయోగపడుతుంది. ఈ రెండిట్లో లాస్ట్ నౌన్ రమ్య కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫ్ ఇచ్చాను అనుకోండి, కావేరి అండ్ రమ్యాస్ పేరెంట్స్. లాస్ట్ నౌన్కి అపాస్ట్రఫ్ ఇచ్చానంటే జాయింట్ ఓనర్షిప్ అంటే వీళ్ళిద్దరూ ఒకే కుటుంబంలోని సిస్టర్స్, వీళ్ళకి సంబంధించిన పేరెంట్స్ వీళ్ళు అని అర్థం. సో కావేరి అండ్ రమ్యాస్ పేరెంట్స్ కేమ్.
అంటే అర్థమేమి, వీళ్ళిద్దరికి సంబంధించిన పేరెంట్స్ వచ్చారు అని అర్థం. వీళ్ళిద్దరు సిస్టర్స్ అనే సెన్స్ అని అర్థం. లేదు, విడివిడిగా మనం అపాస్ట్రఫ్ ఇచ్చాం, కావేరీస్ అండ్ రమ్యాస్ పేరెంట్స్ అంటే కావేరీ పేరెంట్స్, రమ్య పేరెంట్స్ వచ్చారు అని అర్థం. సో ఇక్కడ చూడండి పొసెషన్ రూల్ ఎలా ఉందో. మరి మనం స్పోకెన్ లాంగ్వేజ్లో చాలాసార్లు వాళ్ళకు చెందింది, వీళ్ళకు చెందింది, వాళ్ళకు సంబంధించింది అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి సెన్స్లో మనం అపాస్ట్రఫ్ ఎస్ ఎలా ఇవ్వాలి, ప్రతి నౌన్కి మనం అపాస్ట్రఫ్ ఇస్తే సపరేట్ ఓనర్షిప్, లాస్ట్ నౌన్కి అపాస్ట్రఫ్ ఇస్తే జాయింట్ ఓనర్షిప్ అనే సెన్స్ మనకు అర్థమైపోవాలి. మరి ఈ విషయం ద్వారా మన స్పోకెన్ ఫార్మాట్ని మరింత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్దాము. దాంతోపాటుగా మనము ఇన్బిల్ట్గా గ్రామర్ని కూడా మనం నేర్చుకుంటూ స్పోకెన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నాము. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. Thanks for watching. We will meet with another useful video. Till then, take care. Bye.